బాధ్యత ఉంది, ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉందనేది మనం తెలియజేయాల్సిన అవసరం అయితే ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఇంకో మాట సార్, ఫోర్త్ ఎస్టేట్ అని మీరు గుర్తు చేశారు. మీరు గుర్తు చేయకపోయినా ఆ బాధ్యతను మేము తీసుకున్నాం కాబట్టి ఈ విషయాన్ని బయట పెట్టాము. అయితే ఒక మాట మేము చెప్తాం సార్, ఇవాళ మీడియా సంస్థ ఎప్పుడు కూడా పాలక పక్షానికి వ్యతిరేకంగా ప్రతిపక్షంలోనే కూర్చోవాలి ముందుగా. సరే, ప్రతిపక్ష పార్టీలు ఉంటాయి, వాటిని పక్కన పెడదాం. కానీ మీడియా అనేటువంటిది ఎప్పుడు కూడా ఫోర్త్ ఎస్టేట్గా ఎప్పుడు ప్రతిపక్షంలోనే ఉండాలి. ఆ పాత్ర మేము నాకు తెలిసి ఈ పూట మేము చాలా క్లియర్గా మా స్టాండ్ చూపిస్తా ఉన్నాం. అధికారంలో ఉండేది ఎవరైనా మాకు అనవసరం. చాలా సందర్భాల్లో మీతో రామూర్తి గారు, నేను మీతో చాలా డిబేట్లో మనం పాల్గొన్నాం. కొన్ని సందర్భాల్లో నేను మీతో ఏకీభవించినటువంటి ఉన్నాయి తప్పులు జరిగినప్పుడు, కొన్ని సందర్భాల్లో నేను మీతో వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అక్కడ ఏది కరెక్టో దాని వైపు నేను నిలబడ్డాను, ఏది తప్పో దాని వైపు నేను నిలబడ్డాను. తప్పని ఖండించాం, ఒప్పుని ఖండించాం. 4 Sides TV తరపున చాలా క్లియర్గా. ఇక్కడ ఈ ఒక్క సిద్దిపేటలోనే ఆయుష్మాన్ భారత్ తరపున వచ్చినటువంటి అంటే పిహెచ్సిలకి ఇవ్వాల్సినటువంటి డబ్బుల్లో ఒక్కొక్క పిహెచ్సికి 30,000 రూపాయలు చొప్పున ఇస్తే 120 పిహెచ్సిల దగ్గర నుంచి దాదాపుగా 36 లక్షల రూపాయలు ఒక్క జిల్లా. తెలంగాణకి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి జిల్లాల్ని 33కి పెంచాడు. ఈ 33 జిల్లాల్లో అంటే ఒక్క జిల్లాలోనే ఇంత 36 లక్షలు జరిగితే 33 జిల్లాలకు సంబంధించి, ఎందుకంటే పిహెచ్సిఎల్ని పెంచిన ఘనత నాకు తెలిసి ఖచ్చితంగా కాస్త కూస్తో బీఆర్ఎస్ పార్టీకి కూడా పోతుంది. సో ఇలా 33 జిల్లాలు అంటే ఒక్కొక్క జిల్లాలో 36 లక్షలు లెక్కేసుకుంటే దాదాపు 10 కోట్లు. ఇది చిన్న లెక్కేం కాదు. ఈ నెల 2-3 నెలల్లోనే 10 కోట్ల వరకు వచ్చాయంటే తెలంగాణ వ్యాప్తంగా, ఇంకా ఈ గత 10 ఏళ్లుగా జరుగుతున్నటువంటి దీంట్లో ఇంకెన్ని వేల కోట్లు వచ్చి ఉండాలి. అందుకని ఇది ఒక్కటి ఏదో చిన్నదాంతో అని పోతుంది, వదిలేస్తే మనం ఇంకా అది ఎక్కువ అయిపోతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ మీద వెంటనే తక్షణం చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పై ఉన్నది. లేకపోతే ఈ ప్రభుత్వానికి ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు తిరగబడుతున్నారు. ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయకుండా మొత్తం వాళ్ళే మెక్కుతున్నారు అనేది, అప్పులైతే తెస్తున్నారు, ఆ డబ్బులు ఎడిపోతున్నాయో తెలియదు, మళ్ళీ వచ్చే పన్నులు మాత్రం ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు, అవి ఎడిపోతున్నాయో తెలియదు. మరి ఈ ప్రజలకి ఇచ్చిన హామీలు మాత్రం నెరవేర్చకుండా ఇలాంటి మనం అడ్డుకట్ట చేసినప్పుడు ప్రజలకు చేరాల్సిన ప్రతిదీ ప్రజలకు చేరుతుంది. అప్పుడు ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ఈ రాష్ట్రం బాగుపడాలంటే అవినీతి పరులను అయితే ఖచ్చితంగా అంతమొందించాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉంటది. మీరు అన్నట్టు మీడియా ప్రతిపక్షంలో ఉన్నది, మేము ప్రతిపక్షంలో ఉన్నాము. మనం ఇద్దరం కలిసి 2 సంస్థలు కలిసి పోరాడితే ఖచ్చితంగా ఏదైనా సాధ్యపడుతుంది, వాళ్ళకు న్యాయం జరుగుతుంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది, ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మనం ఎవరికో నీకేమో లాభం రావాలనో నాకేమో లాభం రావాలని నేను మాట్లాడడం లేదు. నేను నాకు లాభం రావాలని కాదు, నా రాష్ట్రానికి ఇబ్బంది కావద్దు, నా పేద ప్రజలు ఇబ్బంది పడొద్దు. ఎవరైనా పిహెచ్సిలకు పోతే మందులు లేవు, గోళీలు లేవు. నేను చూశాను చాలా. నేను రీసెంట్ గా ఒక పిహెచ్సి పోతే టెస్ట్ లో మిషన్ ఏంది షుగర్ మిషన్ కూడా చెడిపోయిందండి, దాన్ని బాగు చేయడానికి అది కొత్త మిషన్ రావాలని చెప్పారు. అంటే నీకు షుగర్ టెస్ట్ చేసే మిషన్ ఉండదు, నీకు ఒక ఏది ఉండదు. అంటే వాళ్ళు కేంద్ర ప్రభుత్వం పంపించిన నిధులు మొత్తం పందికొక్కలాగా మెక్కడం వల్ల డాక్టర్లు సరిగా ఉండరు, అక్కడ ఉన్న స్టాఫ్ సరిగా ఉండరు. ఇవన్నీ ఇబ్బందులు ఎందుకంటే వచ్చిన నిధుల్ని సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల. కాబట్టి దీని మీద ఈ రోజు మీరు నిజంగా బయట పెట్టారు. ఇది ఇంకా మొత్తం బయటకు తీయాల్సిన అవసరం అయితే ఉన్నది. మీరు నిజంగా మా ప్రభుత్వంలో ఎవరైనా తప్పు చేసి ఉంటే దొరికితే ఖచ్చితంగా చర్యలు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా అలా చేయాలనేది నా అభిప్రాయం. ఇప్పటికైనా మీరు ముంచిపోయిందేం లేదు. ఇంకా రాష్ట్రం మొత్తంలో ఇలాంటి దీని మీద ఖచ్చితంగా సమగ్ర విచారణ జరగాల్సిందే. ద్రోహులపై ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందే. దానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇంకో మాట చెప్పండి. ఇప్పుడు మీరు మధిర నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, మీరు మీ ఏరియా అంటే ఖమ్మం జిల్లా, పాత ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసుకున్నా ఎట్లా చూసుకున్నా కానీ మధిర చాలా వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంటుంది. ఆ చుట్టుపక్కల పాల్వంచ కానీ ఇంకొక అక్కడ ఉన్నటువంటి ఏరియాలు చాలా ఉన్నాయి, వెనుకబడినటువంటి ప్రాంతాలు. చాలా వరకు మీ దగ్గర ఉండేటువంటి ప్రజలకి ట్రీట్మెంట్స్ ఇచ్చేది ఆ పిహెచ్సిలు. సో అలాంటి వాటికి వచ్చేటువంటి డబ్బులు పేదవాడికి ఇవ్వాల్సినటువంటి, మీరే ఇప్పుడు ఓపెన్గా చెప్తా ఉన్నారు. నేను ఒక పిహెచ్సికి పోతే మొన్న అక్కడ కనీసం షుగర్ టెస్ట్కి మెషిన్ లేదు అని అంటే, ఇట్లా ఈ విధంగా తింటా పోతా ఉంటే డిఎంఎండ్హెచ్ఓలు ఈ విధంగా తింటా పోతా ఉంటే నాకు తెలిసి ఇది ఒక డిఎంఎండ్హెచ్ఓల దగ్గర ఆగేలాగా లేదు సార్. నాకు ఎందుకో దీంట్లో వెనకాల ఖచ్చితంగా రాజకీయ కుట్రకోణం, రాజకీయ నాయకులు కూడా ఇన్వాల్వ్మెంట్ ఎంతో కొంత ఉంటుంది దీని మీద అనేటువంటిది కంప్లీట్ 4 Sides టీవీలో ఉన్నటువంటి అందరికీ మాకు అనుమానంగా ఉంది.
అంటే నిజమే, వాస్తవానికి వెంటనే వైద్య ఆరోగ్య మంత్రి గాని, ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గాని, లేదా సీఎం గారు గాని దీని మీద ఖచ్చితంగా వెంటనే మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీని మీద ఒక చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక కమిటీ వేసి దీని మీద ఒక ఉన్నతమైన కమిటీ వేసి సమగ్ర విచారణ జరిపించి అవసరమైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని, ఎందుకంటే ఎంత వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వాటిని ఇప్పుడు మరి బీజేపీ కేంద్రంలో అక్కడ అధికారంలో ఉన్నది, ఇక్కడ మరి ప్రతిపక్షం ఉన్నది. మేము ఇట్లా మాట్లాడితే మా మీద దుమ్ము వేస్తే పోతారా అని ఒక దుర్మార్గమైన కుట్రలే మాట్లాడతారు తప్ప, అయ్యో నిజంగా నష్టం జరుగుతుంది, మనం ఇచ్చిన నిధుల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా వినియోగించుకోలేకపోతుంది అనే మాట చెప్పరు వాళ్ళు. ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ విధంగా కూడా దీని మీద ప్రజల మీద కానీ, వచ్చే నిధుల మీద కానీ, తెచ్చే నిధుల మీద కానీ వాళ్ళకు ఒక సోయి లేదు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాలని ఏ రంగంలో కూడా, ప్రతి రంగం కూడా కుదేలైపోయింది. మీరు రోజుకు రైతుల ఆత్మహత్య కానీ, ఇక్కడ విత్తనాలు ఒక రైతు అయితే మొన్న 6 ఎకరాల వేసుకున్నాము, మొత్తం పాడైన విత్తనాలు వేయడం వల్ల పంట దిగుబడి రాక నిజంగా ఆత్మహత్య కూడా చేసుకునే ప్రయత్నం చేశారు రైతులు. అంటే ప్రతి దాంట్లో అక్రమాలు, నకిలీలు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ దేని వల్ల వస్తున్నాయి అంటే వచ్చిన వాటి మీద వీళ్ళు సరైన మానిటరింగ్ చేయలేకపోవడం ప్రభుత్వ వైఫల్యం. ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని మనం ఎండగట్టినప్పుడే ఆ ప్రభుత్వం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని, ఒళ్ళు దగ్గరగా పెట్టుకొని పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి అది ఏ రంగంలోనైనా, అది వైద్య గాని, విద్య గాని, లేదా ఇంకా వ్యవసాయ రంగం గాని, ఇంకా ఏ రంగంలో గాని, నీటిపారుదల రంగం గాని, మనం ప్రభుత్వం ఒక సూటిగా వాళ్ళకు ప్రశ్నించి వాళ్ళకు చర్యలు తీసుకున్నప్పుడే ఈ ఇచ్చే నిధులు కూడా సక్రమంగా ఆదవుతాయి. నిన్న ఒక దగ్గర అవినీతి ఎంత ఘోరంగా ఉన్నది అనేది ఒక రోడ్డు వేస్తుంటే చూపెట్టాడు ఒక ఎమ్మెల్యే విధానం. అంటే వాడు ఎంత అంటే ఆయన కొద్దిగా మరి ఆయనకు నిధులు అందలేదా, ఒకవైపు లేదు, నిజంగా స్వచ్ఛంగా ప్రజలకు. నాకైతే ఒక మంత్రి గారు అయితే చాలా బ్రహ్మాండంగా ఒక మాట అన్నాడు. మాకు మా మంత్రి, మా గవర్నమెంట్ లో అప్పుడు పనిచేసిన మంత్రి గారు, పేరు చెప్పను అని, ఆయన అన్నమాట, నా నియోజకవర్గంలో వేస్తున్న రోడ్డు మీరు ప్రతిదీ వేసిన దాని మీదనే వేసేది కాకుండా తవ్వి మొత్తం తీసి పడేసి అప్పుడు రోడ్డు వేస్తే గట్టిగుంటది. అంటే అది కొత్త అవినీతికి తావులేని కాడ అలాంటివి జరుగుతాయి. వేరే కాడ ఏం జరుగుతుందంటే వాళ్ళు 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది, పైన వేసుకుంటూ పోతారు. మళ్ళీ వారం రోజులకు, నెల రోజులకే ఇప్పుడు మధ్య నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం ఇచ్చినాక చేసిన రోడ్లే మళ్ళా గుంతలు పోయే పరిస్థితి. మధ్య నియోజకవర్గమే కాదు, ఖమ్మంలో జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో భద్రాచలం నుండి ఇటు ఎరుపాలెం దాకా, ఇటు కోదాడ మాకు ముదిగొండ మండలం దాకా, ఇటు పాలేరు దాకా, ఎటు చూసినా పిహెచ్సీలే ఉంటాయి. అక్కడ చాలా ఇప్పుడు కుక్క కాటుకైనా లేదా పాము కాటుకైనా ఈ మందులన్నీ అక్కడే దొరుకుతాయి, కానీ అక్కడ దొరకడం లేదు. ఒక యాక్సిడెంట్ అయింది గుండాల మండలంలో, ఒక యాక్సిడెంట్ అయితే అక్కడ పిహెచ్సిలో మా దగ్గర కనీసం ఇట్లా నెత్తికి కట్టడానికి గుడ్డ కూడా లేదు, బట్ట కూడా లేదని అక్కడ నుంచి కనీసం ఒక మైనర్ ట్రీట్మెంట్ కూడా చేయకుండా అక్కడ నుంచి వేరే దగ్గరికి పంపారు. అక్కడ లేదు, మండలంలో లేదు, మండల హెడ్ క్వార్టర్ లేదు, అక్కడ నుంచి జిల్లాకు వచ్చారు, జిల్లా హెడ్ క్వార్టర్ లేదు, ఆ నుంచి మళ్ళీ ఖమ్మం వచ్చారు, ఖమ్మం హెడ్ క్వార్టర్ లో కూడా పట్టుకోలేదు. అంటే ఇంత దయనీయ పరిస్థితిలో ఈ గవర్నమెంట్ ప్రాణం పోతే పరిస్థితి సార్, అంతే పోయినట్టేనా? ప్రాణాలు పోతున్నాయి. ఆ టైంకు మాకు 12 గంటలకు యాక్సిడెంట్ అయిన వ్యక్తి మళ్ళా నైట్ 12 గంటల దాకా బ్రెయిన్ మొత్తం అదే అయిపోయిన వ్యక్తిని నిజంగా ఒక గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్లో మళ్ళీ నేను ఆరోగ్యశ్రీ మీద జాయిన్ చేయించి దాదాపు 2 నెలలు కోలుకొని ఇప్పుడు పెద్ద ఆపరేషన్ చేసి హాస్పిటల్ యాజమాన్యం కూడా మా పువ్వాడ అజయ్ కుమార్ గారిది మమతా హాస్పిటల్లో చేయించాము. అంటే ఇవా ఎందుకు చెప్తున్నాం అంటే ఈ వాస్తవాలు, అంటే జరుగుతున్న సత్యాలు ఇవి. ఏదో వాళ్ళని గుడ్డగాల్చి మీదేసి వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని చెప్తున్న విషయాలు కాదు. కాబట్టి ఎంత మనం చేయాలో అంతా చేయడం లేదు. ప్రభుత్వం పిహెచ్సిల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ వచ్చేసారి నుంచి ఒక్కసారైనా మానిటరింగ్ జరిగిందా? దాని మీద కనీసం ఒక రివ్యూ జరిగిందా? దాని మీద ఎంత మంది ఉన్నారు, ఏం వస్తున్నాయి, ఏం మందులు ఉన్నాయని కనీసం ఒక్కసారైనా ఈ మంత్రి గాని, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గాని, లేదా ముఖ్యమంత్రి అయినా చేసిందా అంటే లేదు.
లేదు కాబట్టే వాళ్ళ ఇష్టానురాజ్యం, ఇక ఎవరు అడిగేటోడు లేడు, ఎవరు చేసేటోడు లేదు, ఎవడన్నా అడిగితే ఏదన్నా వాళ్ళకు కూడా ఇంత తులము పొలము ఇద్దాం అనే ఒక ధీమానం ఈ ప్రభుత్వ ఉద్యోగులు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు కొంతమంది ఉన్నారు. ఆ కొంతమంది మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలపై ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రైట్ సార్, ఇదే సందర్భంలో మా మెదక్ జిల్లా రిపోర్టర్ మాతో పాటు లైన్ లో ఉన్నారు ఇప్పుడు ఫోన్ ఇన్ ద్వారా.